ఈ 48వ దశకంలో మద్ది చెట్ల రూపంలో ఉన్న నలకూబర మణిగ్రూవులకు శాప విమోచనం కలగటం గురించి వివరిస్తున్నారు. యశోదాదేవి చిన్ని కృష్ణుణ్ణి తాళ్లతో ఉదరానికి కట్టి రోటికి కట్టివేస్తుంది. దేవతలు అప్పుడు దామోదరుడని అనేక స్తుతులు చేస్తారు. ఆ సమయంలో కృష్ణుడు సమీపంలో ఉన్న 2 మద్ది చెట్లను చూస్తాడు. కుబేరునికి నలకూబరుడు, మణిగ్రీవుడు అనే 2 కుమారులున్నారు. వీళ్ళు శంకరుణ్ణి ఆరాధించి శంకరుని అనుగ్రహం పొందుతారు. శంకరుని అనుగ్రహం ఉంది కదా అని వీళ్ళు వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకసారి వీళ్ళు మద్యపానం చేసి గంగానదిలో ఇష్టం వచ్చినట్లు ఆడుతూ పాడుతూ అనేక మంది యువతులతో క్రీడిస్తూ ఉంటారు. నారద మహర్షి విష్ణునామ సంకీర్తనం చేస్తూ అలా వచ్చి దిగంబరులై క్రీడిస్తున్న నలకూబర మణిగ్రీవులను చూస్తాడు. అక్కడున్న స్త్రీలు నారద మహర్షిని చూడగానే శాప భయంతో బట్టలు కట్టుకుంటారు. కానీ మదమత్తులైన నలకూబర మణిగ్రీవులు మాత్రం నారద మహర్షిని చూసి కూడా లెక్క చేయలేదు. నారద మహర్షి, మదాంధులారా, మీరు విష్ణు సంకీర్తనలు చేయకుండా విష్ణువును పూజించకుండా ఇలా ఉన్నారు. మీరు మద్ది చెట్లుగా చాలా కాలం పడి ఉంటారు అని శాపమిస్తాడు. వాళ్ళు క్షమించమని శాప విమోచనం అడిగేసరికి శ్రీహరి దర్శనమైన తర్వాత మీ పూర్వరూపం వస్తుంది అని నారద మహర్షి చెప్తాడు. అప్పటి నుండి వాళ్ళు స్వామి దర్శనానికై ఎదురు చూస్తూ గోకులంలో మద్ది చెట్లై పడి ఉన్నారు. స్వామి, నీవు ఎట్టి ఆలస్యము చేయక మెల్లమెల్లగా దోగాడుతూ ఆ చెట్ల మధ్యగా వెళ్ళావు కదా. శిథిలావస్థకు చేరి ఉన్న ఆ 2 చెట్లు నీవు ఈడ్చుకు వస్తున్న రోలు తాకిడికి పడిపోయినాయి. నలకూబర మణిగ్రీవులకి పూర్వరూపం వస్తుంది. వాళ్ళు ఆనందంతో స్వామిని అనేక విధాలుగా స్తుతించి ఉత్తమోత్తమైన స్వామి పట్ల తమ భక్తి ఎప్పుడూ ఉండాలని చెప్పేసేసి కోరుకుంటారు. దామోదర, మద్ది చెట్లు కూలడం వల్ల వచ్చిన శబ్దానికి అందరూ భయపడుతూ అక్కడికి వస్తారు. నందుడు నీకు ఉన్న బంధనాలను తొలగిస్తాడు. ఇంత పెద్ద మద్ది చెట్ల మధ్యలో చిక్కుకున్న శ్రీహరి యొక్క కరుణ వలన బాలునకు ఎట్టి ఆపద కలగలేదు అని అందరూ అనుకుంటారు. వాళ్ళకి నీ మహిమ తెలియక ఇట్లా అనుకుంటూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఓ గురువాయూరప్ప, నా రోగమును పోగొట్టి నన్ను రక్షింపుము అని ఈ దశకంలో ప్రార్థిస్తున్నారు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే. శ్రీమన్నారాయణీయము 48వ దశకము. యమళార్జునోద్ధారము. ముదా సురోఘైస్త్వముదార సమ్మదైః ఉదీర్య దామోదరైశ్చభిష్టుతః మృదోదరస్వైరములూఖలే లగన్ అదూరతో ద్వౌ కకుభావుదైక్షధాః కుబేరసూరుర్నలకూబరాభిదః పరో మణిగ్రీవ ఇతి ప్రథాం గతః మహేషసేవాదిగతః శ్రియోన్మదౌ చిరం కిల త్వద్విముఖావఖేలతాం సురాపగాయాం కిల తౌ మదోత్కటౌ సురాపగాయద్బహుయౌవతావృతౌ వివాససౌ కేళిపరౌ స నారదో భవత్పదైక ప్రవణో నిరైక్షత భియా ప్రియాలోకముపాత్తవాససం పురో నిరీక్ష్యాపి మదాంధచేతసౌ ఇమౌ భవద్భక్త్యుపశాంతి సిద్ధయే మునిర్జగౌ శాంతిమృతే కుతః సుఖం యువామవాప్తౌ కకుభాత్మతాం చిరం హరిం నిరీక్షాధపదం స్వమాప్నుతం ఇతీరితౌ తౌ భవదీక్షణ స్పృహాం గతౌ వ్రజాంతే కకుభౌ బభూవతుః అతంద్రమింద్రద్రుయుగం తథావిధం సమేయుషామంధరగామినా త్వయా తిరాయితౌ లూఖలరోధ నిర్ధుతౌ చిరాయ జీర్ణౌ పరిపాతితౌ తరు అభాజిషాఖిద్వితయం యదా త్వయా తథైవ తద్గర్భతలాన్నిరేయుషా మహాత్విషా యక్షయుగేణ తత్క్షణాత్ అభాజి గోవింద భవానపి స్తవైః ఇహాన్యభక్తోపి సమేష్యతి క్రమాత్ భవంతమేతౌ ఖలు రుద్రసేవకౌ మునిప్రసాదాద్భవదంఘ్రిమాగతౌ గతౌ వ్రణానౌ ఖలు భక్తిముత్తమాం తతస్తరుద్ధారణదారుణారవ ప్రకంపి సంపాతి నిగోపమండలే విలజ్జితత్వజ్జననీ ముఖే క్షిణా వ్యమోక్షినందేన భవాన్ విమోక్షదః
महीरुहोर्मध्यगतोऽवतार्भको हरिः प्रभावादपरीक्षतोऽधुना इति ब्रुवाणैर्गमितो गृहं भवान् मरुत्पुराधीश्वर पाहि मां गदात्। श्रीकृष्णाय परब्रह्मणे नमः। नारायण अखिलगुरो भगवान् नमस्ते।